అందరికీ నమస్కారం. నా పేరు మాలోతు చంద్రు నాయక్. మా గ్రామం కొమ్ముబండ తండ, చిలుకూరు మండలం, సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గం. ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, ప్రస్తుతం మా ఎమ్మెల్యే గారు. అక్కడ నుంచి నేను రోజు జరిపోలో కొమ్ముబండ తండ గ్రామ పంచాయతీకి నేను ఎల్లవేళలా పేద ప్రజలకు అండగా ఉంటున్నాను. మా రాజకీయ గురువు బజ్జూరి వెంకరెడ్డి, నర్ర సత్యనారాయణ రెడ్డి, కనికిరెడ్డి. ఇక్కడ లోకల్లో మాకు మంచైనా చెడైనా వాళ్ళే ప్రోద్బలంతో మాకు ముందుకు నడిపినారు. నాకు బజ్జూరి వెంకరెడ్డి ఎంపీపీ ఉన్న కాలంలో ఒక జనరల్ పోస్టులోనే నాకు ఒక ఎస్టీ జనరల్లో ఉన్న ఒక పోస్టుని నన్ను మండల కోఆర్డినేటర్గా నియమించినందుకు అప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీ అదే నాకు దైవంగా భావిస్తూ వస్తున్నాను. నేను అసలు వేరే పార్టీకి ఓటేయలే. పుట్టిన కాలం నుంచి నేను ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాను. నాది ఎంఏ/ఎంఈడి అండి, విద్యాభ్యాసం ఎంఏ/ఎంఈడి. 2006 నుంచి నేను మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్గా తిరుగుతున్నాను. రాజకీయం అంటే నాకు ఇష్టం అండి. కాంగ్రెస్ పార్టీ 3 రంగుల కండువా ప్రోత్సహించడానికి జరిపోల నుంచి నరసత్యనారెడ్డి, బజ్జూరి వెంకరెడ్డి, కనికిరెడ్డి మా యొక్క రాజకీయ గురువులు వీళ్ళు. ఇక నాకు ఇష్టం లేదండి, గవర్నమెంట్ జాబ్ చేయడం ఇష్టం లేదు. రాజకీయాల్లో పబ్లిక్ తిరగాలని నా యొక్క కోరిక. అప్పుడు మాకు ఉమ్మడి జరిపలగూడెం గ్రామంలో మా గ్రామ పంచాయతీ ఇప్పుడు 2014 తర్వాత విడిపోయినాం. మేము విడిపోయిన తర్వాత ఇక మేము ఈ మా తండలో ఉన్నాం. ఫస్ట్ నుంచి మేము సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏదైనా మంచైనా చెడైనా నాకే వాళ్ళు ప్రియారిటీ ఇచ్చేది యాజ్ ఏ క్లాస్ 3 కాంట్రాక్టర్గా. అంటే రాజకీయానికి కాంట్రాక్టర్కి అవినవ సంబంధం ఉంటుందండి, కంపల్సరీ ఉంటుంది. కాబట్టి నేను రాజకీయం చేస్తూనే కాంట్రాక్ట్ చేస్తూ ఉంటున్నా. ఏం లేదండి, చిన్న చిన్న గ్రామ పంచాయతీ వల్ల మనస్పార్థాలు తప్ప ఏం ఉపయోగం ఉండదు. మాకు ఎక్కడైనా కొండల్లో గుట్టల్లో ఉన్న గ్రామ పంచాయతీలను చేయమని మా ఎస్టీ వాళ్ళు రిప్రజెంట్ చేసిరు. కానీ 1/2 కిలోమీటర్ లేని గ్రామ పంచాయతీని కూడా చేసి చిన్న చిన్న గ్రామ పంచాయతీల ఓట్లు వేసేటప్పుడు ఒక్కొక్క వార్డుకు 40 ఓట్లు ఉంటాయి. ఆ 40 ఓట్లు 20 ఓట్లు వచ్చిన వాళ్ళు గెలుపుతారు. ఆ గెలుపొందిన వారు మాకు ఓటు వేయలేదని మనస్పార్థాలు తప్ప ఏముండదు. పెద్ద గ్రామ పంచాయతీలు ఉంటే ఎవరు ఎటు వేసినా ఏముండదు. చాలా ఇష్యూస్ ఉంటాయి, రాజకీయ కక్షలు పెరుగుతాయి. నా ఉద్దేశంలో అయితే చిన్న గ్రామ పంచాయతీలు అయితే వేస్ట్ అండి. ఏం రాలేదండి, ట్రాక్టర్లు ఇచ్చినా ఉన్నాం. అది మేము కట్టిన పన్నుతోటే మేమే శిస్తులు కట్టుకున్నాం. మేము ఇచ్చినామని హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ అన్నారు కానీ వాళ్ళేమి ఇవ్వలేదు. ఈఎంఐ కూడా మా గ్రామ పంచాయతీ ప్రతి 6 నెలలకు ఒకసారి డీడీలు కట్టి ఇస్తున్నాం. మేము ఏమి ఇవ్వలేదు, పేరుకే, వాళ్ళకి ఏం లేదు. వాళ్ళది సిబ్బంది జీతాలు కూడా మేము ఇచ్చినాం, మేము పెంచినామని ఆ మధ్య ఏదో స్టేజ్ల మీద పెద్ద పగిలిన కానీ అట్లాంటి ఏం లేదు. గ్రామ పంచాయతీ ఫండ్ ఏమైనా ఉంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది కదా, 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్, ఆ అమౌంట్ నుంచి వాళ్ళకి ఇస్తారు పాపం. అలాంటి ఏం లేదు, అన్నీ ఉత్తది వాళ్ళది. అసలు లేదు, ఏం లేదండి. కాంట్రాక్ట్ అనే వాళ్ళకి అసలు చిన్న చూపు చూసిరు. రోడ్లు ప్రొసీడింగ్ ఇస్తారు, ఉత్త ప్రొసీడింగ్ ఇస్తారు. తర్వాత ఆ రోడ్లు వేయించుకుంటారు. ఏ గారు బిల్లు రాస్తారు, ఆ బిల్లు రావు. 2 సంవత్సరాల నుంచి బిల్లులే లేవు. ఇప్పుడు అసలు ఏ బంధువు ఇచ్చారండి? అన్ని ఉత్త బంధువులే అండి, పేపర్ బంధువులే. ఇవన్నీ ఏం లేవల్ల పేపర్ ఓన్లీ ప్రొసీడింగ్ ఇవ్వటం, కలెక్టర్కి పంపించడం, వీళ్ళు గ్రామ పంచాయతీ ఎంపీడీ ఆఫీస్కి పంపించడం తప్ప ఏం లేవల్ల. అసలు మాకు ఏ బంధువు రాలేదండి. మా చిలుకూరు మండలానికి ఏ బంధువు రాలే. గత బృహస్పతి ఏది రాలేదు. మేము కష్టపడి గెలిపించుకున్నాం సార్. ప్రశాంతంగా బతకాలని కష్టపడి సొంత డబ్బులు ఖర్చులు పెట్టుకుని మేము గెలిపించుకున్నాం మా ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి. ఇక్కడ యాక్చువల్గా మా తండలో సగం ఓట్లు ఉంటాయి టీఆర్ఎస్కు, కాంగ్రెస్కి. అలాంటిది టీఆర్ఎస్కి 100 పడ్డాయి, మాకు 300 ఓట్లు వేయించినాం మేము. మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య గారు ఏం చేయలేదండి. వస్తారు, ఈయన ఫంక్షన్ అయితే ఆయన ఫంక్షన్ అయితే వస్తలే కానీ ఉత్తగానే వస్తలే కానీ మాకేం అభివృద్ధి పనులు ఏం చేయలేదు, యాక్టివేషన్ చేయలేదు. నిన్నగాక మొన్ననే మా ఉత్తమ్ పద్మావతి గారు వచ్చారు, 5 లక్షల ఎమ్మెల్యే గారు వచ్చారు. ఇప్పుడు 3 నెలలు కూడా కాకముందే నెల రోజుల్లోనే 5 లక్షల సీసీ డ్రైనేజ్ ఇచ్చారు. నెక్స్ట్ 3 లక్షలు సీసీ రోడ్డు కూడా మంజూరు చేసిరు. ఇంకొక 2 లక్షలతోటి బోర్ మంజూరు చేశారు. ఇంకొక 2 లక్షలతోటి ఇంకో బోర్ వేయించినారు. వాళ్ళ పరిపాలన మార్పు చాలా కనిపిస్తుందండి. ప్రశాంతంగా ఉన్నాం. మాకు ఏది ఉన్నా కూడా వాళ్ళు మీ ఇంటికాడ ఉన్నా కానీ ఫోన్లోనే ఫలానా మీకు ఇస్తున్నాం ఎస్ఆర్ను అని మాకు అబ్జర్వేషన్లో పెట్టి మాకు కంపల్సరీ యాక్టివేషన్ చేసి మాకు అనుమతి ఇస్తారు వాళ్ళు. మేము ఆఫీసుల చుట్టూ ఏం తిరగట్లేదు. ఇప్పుడు వాళ్ళ మండల పార్టీ అధ్యక్షులు కానీ గ్రామ పార్టీ అధ్యక్షులతోటి ఫోన్ చేసి మా అభివృద్ధి ఫలాన్ని మీ ఊరికి ఇది ఇస్తున్నాం ఎస్ఆర్ను అని మాకు అనుమతి తీసుకుంటున్నారు. ఇట్లా పరిపాలన ఉండాలి మాకు. ఏం లేదండి, ఏం లేదు. ఆ ఎన్ఆర్ఈ చేసి ఇచ్చారు, ఒక 10 లక్షల రోడే ఇచ్చారు. ఎన్ఆర్ఈ స్టేట్, అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్. అది మేము ఇచ్చినాం అని అంటారు వాళ్ళు. ఏమి ఇవ్వలే. సిడిపి అనేది ఏమి ఇవ్వలే. మా అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి ఏమి ఇవ్వలేదండి.
ఉత్తదే అంత గత బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ళండి. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే ఈ ఫేక్ ప్రభుత్వం సార్. ఆ ప్రభుత్వాన్ని మేము అడ్మినిస్ట్రేషన్లో తిరుగుతాం, ఐఏఎస్ ఆఫీసర్లు కమిషన్లతోటి మేము రోజు తిరుగుతున్నాం కాబట్టి పేపర్లతోటే తప్ప ఈ చేతలు ఏం లేదు ఆయన కాడ. ఫైనాన్షియల్ అనేది అసలు రూపాయి కూడా ఇయ్యడు ఆయన. ఉత్త పేపర్లు ఇస్తాడు, స్టేజ్ మీద ఎక్కి కొద్దిగా ఏదో చేసి ఈ 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం. సూర్యాపేట ఎలక్షన్ ముందు జగదీష్ రెడ్డి గారి మీటింగ్లోప్పుడు మేము ప్రతి గ్రామ పంచాయతీకి 10 లక్షలు ఇస్తాం ఎస్డిఎఫ్ ఫండ్ అని ఇచ్చారు. వచ్చినాయండి? వచ్చినాయి? రాలే. ఉత్తదే పేపర్ స్టేట్మెంట్లే. వీళ్ళు అట్లా కాదండి. ఏదైనా పెద్ద సంసారం ఎట్లా ఇంటికి పెద్ద దిక్కు ఎవరో సంసారం ఎట్లా చిన్నగా నడుపుతారో అట్లా నడుపుకుంటూ వస్తారు. బట్టి గారు కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళు మంచిగా అంటే మన ఇల్లు మన సంసారం అన్నట్టు ఆ రీతిలో నడుపుకుంటూ వస్తారండి. అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వస్తుండ్రు. వీళ్ళు అట్లా కాదండి. కాంట్రాక్టర్ బడ కాంట్రాక్టర్లు వాళ్ళకు కమిషన్ ఇచ్చే వాళ్ళతోటి డీలింగ్స్ ఉంటాయి. మాలాంటి చిన్న కాంట్రాక్టర్ ఏం పట్టించుకోలేదు, పబ్లిక్ కూడా ఏం పట్టించుకోలేదు. ఒక ఇల్లు కూడా ఇవ్వలేదండి. డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. రేపు మేము ఇవ్వబోతున్నాం, ఒక 20 ఇల్లు ఇస్తాం. ఆ ఇల్లు కూడా పార్టీలకు అతీతంగా ఎవరైతే రేపు ఇల్లు కట్టుకుంటారో వాళ్ళకి మేము పేరు అలాట్మెంట్ చేసి మేడం గారికి పంపిస్తున్నాం. రేపు ఆల్రెడీ 4 గ్యారెంటీ అమలైనాయి. ఇవాళ ఐదో గ్యారెంటీ అమలు అవుతుంది. ఇలా భద్రాచలంలో రేవంత్ రెడ్డి గారు వస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాగానే ప్రజలలో ఒక ఆనందోత్సవాలు వెల్లు విరుస్తాయండి. డబుల్ బెడ్రూమ్ అండి. నెక్స్ట్ మహాలక్ష్మి 2500 ఆడవారికి, ఆడపడుచులకి 2500, వాటికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చినాం సార్. వాళ్ళు ఇప్పుడు మంచి చేస్తేనే వాళ్ళకు లాస్ వస్తుందని వాళ్ళు ఆటో వాళ్ళు చెప్తున్నారని. అసలు ఆటో అనేది జియోలో ఉందా? అసలు స్వాతంత్రం వచ్చింది కాడ నుంచి ఆటోలు అనేది ఉందా? ఫర్దర్గా ఎక్స్టర్నల్గా వాళ్ళు వాడుకున్నది అది. లోకల్లో ఇక్కడ నుంచి అక్కడ నడవలేక ఇదని. బస్సులు అనేది మన స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి ఉన్నాయి బస్సులు. ఇవాళ బస్సులు ఫ్రీగా ఇస్తుంటే వాళ్ళు ఆటో వాళ్ళకి ఇబ్బంది పెడుతుంటే, ఇప్పుడు ఒకటి మంచి చేస్తుంది కొంతమందికి 20% లాస్ కావచ్చు. దానికి మనం ఏం చేయలేము. ఇవాళ పేద ప్రజలు ఉన్నారు పాపం. ఈ అందరూ అంటే మన మధ్యతరగతి వాళ్ళు అదే కార్లో గీలో ఏదో అట్లా వెళ్ళిపోతాం మనం. కానీ వాళ్ళు బస్సు అంటే సూర్యాపేట నుంచి కోడ పోవాలంటే వాళ్ళు బస్సులో ఫ్రీగా వెళ్ళిపోతారు. లేని వాళ్ళు ఉంటారు. మంచి స్కీమే, దాన్ని నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. 6 గ్యారెంటీ 100% అమలు చేస్తాం సార్. 100% అమలు చేస్తారనే నమ్మకం మాకుంది. కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం సార్, ఉన్నవాసం చెప్పాలంటే. వాళ్ళు మాయ మాటలు చెప్పరు కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. బడ్జెట్ బట్టి అడ్జస్ట్మెంట్ చేస్తారు తప్ప 100% అమలు చేస్తారు. ప్రాణం పోయినా కూడా వాళ్ళు మాట తప్పరు. ఒక రుణమాఫీ తప్ప అన్నీ సాధ్యపడుతుంది సార్. ఒక రుణమాఫీ అంటే చెప్పలేము, కానీ ఎలక్షన్ కోడ్ వస్తుంది. గతంలో కేసీఆర్ కూడా రుణమాఫీ చేస్తే ₹1,00,000 అని అన్నాడు. కొంతమంది వస్తున్న ఉత్తమ మెసేజ్లు వచ్చినాయండి. మొన్న ఎన్నికల ముందు కూడా ఉత్తమ మెసేజ్లు వచ్చినాయి. ఇట్లా రైతు రుణమాఫీ పడ్డాయని. ఎవరికి యాడ్ కాలేదు. వీళ్ళంటే బడ్జెట్ను బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ వస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఏం ఉపయోగం అండి? ఇవాళ నాగార్జున సాగర్ కట్టిన కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల కింద కడితే అప్పుడు ఏంది, సైకిల్ లేవు, సెల్లులు లేవు, మిషనరీ లేవు. మానవీయత కోణంలో కట్టారు వాళ్ళు. ఆ కట్టిన ప్రాజెక్టుకి తూము లేపితే అక్కడ గేటు రింగు తిప్పితేనే సాగర్ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ 3-4 లిఫ్టులు అంట. 3-4 లిఫ్టులతోటి కరెంట్ బిల్లులే 1200 కోట్లు నెలకు వస్తుందంట. ఉపయోగపడే ప్రాజెక్టే కాదండి. సర్వనాశనం చేసిండు ఆ ప్రాజెక్ట్ చేపట్టి. సర్వనాశనం అయిందండి రాష్ట్రం. ఆ మిషన్ భగీరథ ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సర్వనాశనం అయింది. అసలు వాస్తవంగా చెప్పాలంటే రైతు బంధు కూడా ఇవ్వద్దండి. 1 ఎకరం పొలం 40 లక్షలు అమ్ముతుందండి. రైతు బంధు దేనికి ఇవ్వాలండి? 3 ఎకరాలు 2 ఎకరాలు లేని వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలండి? 1 ఎకరం అమ్ముకుంటే 40 లక్షలు అవుతుంది. వాళ్ళ అవసరం అండి వాళ్ళకి ఇవ్వటం? అసలు మేము ఇవ్వం. కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఎకరాల లోపే ఇస్తాం సార్. మాకు అటు బడ్జెట్లో మేము ఇవ్వం. ఇది ప్రజాపాలన, అందరి అభిప్రాయాలు తీసుకుంటుంది గవర్నమెంట్. 5 ఎకరాల లోపే ఇస్తాం. లేవు, ఆడ ఫండ్ లేవు, అసలు అవసరం లేదండి. గుట్టలు, చెట్టులు, వాగులు, వంకలు అన్నీ పట్టాలు చేసుకుర్రు. వాళ్ళందరూ రైతు బంధు తీసుకుర్రు. ఇది అంతా ఈ ఎఫెక్ట్ ఎవరి మీద పడ్డదండి? ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద పడ్డదండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఏమి ఇవ్వలేదు. ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక లోన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఉన్నోళ్ళకి ఇచ్చిండు. ఉన్నోళ్ళకి వాళ్ళకి సంపన్న కూడబెట్టింది తప్ప అసలు లేని వాళ్ళకి ఏమీ లేదండి. అసలు ఎస్సీ ఎస్టీ అనే వ్యక్తి ఏమైనా లోన్ ఇచ్చారండి వాళ్ళకు? గతంలో
గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కంపల్సరీ టెంట్ హౌస్ అని, ఆటోలని, ఇంకా బర్రెలు అని, గొర్రెలు అని దాదాపు యూనిట్కి ఒక 2 లక్షలు 3 లక్షలు అట్లా ఇచ్చేది. అవన్నీ కార్పొరేషన్ ఫండ్ కింద. అసలు ఆ కార్పొరేషన్ ఎత్తేసిండు. అసలు ఏమి ఇచ్చారండి? లేని వాళ్ళకి ఇవ్వాలండి. ఏ ప్రభుత్వం వచ్చినా లేని వాళ్ళకి ఇవ్వాలి. ఉన్నోళ్ళకి ఏమి ఇస్తారండి? లగ్జరీలు తిరిగే వాళ్ళకి ఏమి ఇస్తారు? అసలు ఇవ్వద్దండి. అసలు మనం కూడా ఇలా క్వశ్చన్ చేయాలి గవర్నమెంట్కు. ఏ ప్రభుత్వం అయినా ఏదైనా అలా ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసి ఇస్తారు, కానీ లేని వాళ్ళకి ఇవ్వాలి. పేద ప్రజలకు అండగా ఉండాలండి. పేద ప్రజలకు అండగా ఉండాలి. వాళ్ళకి నేను అండగా ఉండాలి. వాళ్ళ ఇంట్లో వెలగాలన్న ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదు. వాళ్ళు ఏదో సంపాదించుకోవాలి, ఏదో ఇదని అనే తపన కాకుండా నన్ను నమ్ముకున్న కార్యకర్తలను న్యాయం చేయాలనే తపన తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. సర్పంచ్ చేయాలనే ఉద్దేశం ఉండదు. కానీ నన్ను నమ్ముకున్నారు, వాళ్ళ న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను రేపు జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నా. ప్రతి వీధికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయిస్తా, ప్రతి సీసీ రోడ్ వేయిస్తా, నెక్స్ట్ ప్రతి పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, ప్రతి ఆడపడుచులకి 2500 పింఛన్ ఇప్పిస్తా. ఎవ్వరికి ఏ లోటు రాకుండా నేను దగ్గరుండి చూసే బాధ్యత నాది. మా గ్రామ పంచాయతీ చేసిందంటే పైన ఫండ్ను బట్టి నేను కూడా సగం అడ్జస్ట్మెంట్ చేసి నాకు అప్పుడు మూమెంట్స్ బట్టి ఏం చేయాలో చేస్తాం. ఇప్పుడు ముందే వాగ్దానం ఇస్తే బాగుండదు కండి. ఏదైనా నాగార్జున సాగర్లో నీళ్ళు ఉంటేనే గేట్, నాగార్జున సాగర్లో వాటర్ ఫుల్ ఉంటేనే గేట్లు లేపితేనే నీళ్ళు ఇక్కడికి వస్తాయి తూములకి. ఏదైనా గవర్నమెంట్ నుంచి మేము కష్టపడతాం. మేము మేడం గారిని, మా మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చెప్తాం, అడుగుతాం, ఫండ్స్ అడిగి డెవలప్మెంట్ చేస్తాం. సూపర్ అండి, సూపర్. అసలు డౌటే లేదండి. 24 గంటలు కష్టపడుతున్నారు. మాకు కూడా అందుబాటులో లేదు మా మినిస్టర్ వాళ్ళు. 24 గంటలు ఐఏఎస్, ఐపీఎస్, ఢిల్లీ, ఇది మొత్తం ఫండ్ ఎక్కడెక్కడ ఏం డెవలప్మెంట్ చేయాలి, ఎలా చేయాలనే కాన్సెప్ట్లో తిరుగుతారు తప్ప విందులు విన్యాసాలకు తిరిగే మంత్రులు గారండి మన వాళ్ళు. మన ఉమ్మడి నల్గొండ కోమటిరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అదే మా ఉమ్మడి నల్గొండ మంత్రులు కోమటిరెడ్డి, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, కోమటిరెడ్డి రెడ్డి. అదే మాకు ఉమ్మడి నల్గొండ చేసిన పుణ్యం సార్, 2 మంత్రులు కావటం మాకు మా అదృష్టవంతులు. మేము ఒక్క నెలలోనే 16 కోట్లతోటి మాకు చిలుకూరు నుంచి జరిపోలగూడెం వరకు డబుల్ రోడ్డు శాంక్షన్ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్. ఇంక మాకంత ఘనకార్యం ఇంకేం అవసరం లేదండి. ఎన్నో యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఒక బండి పోతే ఇంకో బండి ఆడ సైడ్ ఆపుకోవాల్సి వస్తుంది. ఒక నెలలోనే ఇచ్చిన మాట ప్రకారం ఎలక్షన్ ముందు 1 నెల ముందు వచ్చి మేము డబుల్ రోడ్ ఇస్తానని చెప్పిండు. 1 నెలలోనే శాంక్షన్ చేయించిండు. టెండర్ ప్రక్రియ కూడా అయిపోయింది. ఇంకొక 10 రోజుల్లో రోడ్డు ఓపెనింగ్ కూడా కాబోతుంది. నేను కూడా కంపల్సరీ అదే కాన్సెప్ట్లో మంచి పాయింట్ ఆఫ్ చేశారు. కంపల్సరీ నేను కూడా అది చేస్తున్నా. మా తండలో గుడుంబం అనేది లేకుండా చేయాలని నా తపన. బెల్ట్ షాప్ కూడా లేకుండా చేయాలని. చాలామంది పాపం వాళ్ళు వీక్నెస్గా రోజు తాగి వీక్నెస్ బజార్లో పండుకొని వాళ్ళ ఫ్యామిలీని చాలా ఇబ్బంది పెడుతున్నారు. గుడుంబం అనేది కంపల్సరీ బంద్ చేయాలి. బెల్ట్ షాప్ కూడా మ్యాక్సిమం బంద్ చేయాలి సార్. వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపాలంటే పాపం అదే నా తపన. అది చేయాలని అనుకుంటున్నాను. పేద ప్రజల్లో వెలుగు నింపాలి సార్. అది గుడుంబం అనేది బంద్ అయితే యాక్టివ్గా ఉంటారు ప్రజలు. బెల్ట్ షాపులు నిషేధిస్తాం, గుడుంబాన్ని కూడా నిషేధిస్తాం మేము. అట్లయితే కుటుంబాలన్నీ బాగుపడతాయి. పేద ప్రజలు పాపం మంచిగా ఉంటారని మా తపన. ఓటేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. మనం కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీ ఎంపీ ఎన్నికల్లో రఘువీర్ రెడ్డి గారిని ఎమ్మెల్సీగా అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వాళ్ళని ఓటేసి గెలిపించాలి. ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారిని బలం చేకూర్చాలి. ఇక్కడ మన బూత్లో మన ఏరియా నుంచి ఎన్ని ఓట్లు పడ్డాయో అన్ని ఓట్లు వాళ్ళు లిస్టులో చూసుకుంటారు. మనం బలం చేకూర్చాలి. మనం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాం ప్రజలనే తపన అనే కాన్సెప్ట్ రేవంత్ రెడ్డి గారికి వెళ్ళాలి. మేము అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రయత్నం చేస్తాం, చేపిస్తాం కూడా. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసిన ప్రభుత్వం ఎలా మోసం చేసిందో వాళ్ళకందరికీ తెలుసు. వాళ్ళు డబుల్ పీజీ చేసి ఇంట్లోనే కూర్చున్నారు. వాళ్ళు ఏ రూపమైనా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేయరు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొన్న 30,000 ఉద్యోగాలు ఇచ్చారు. చాలామంది ఆనందంతో ఉన్నారు. అసలు వాటి బీఆర్ఎస్ అనే పార్టీని వదిలిపెత్తారు సార్. అసలు వాళ్ళ ఛాన్సే లేదు. ఇక వాళ్ళు ఇంటికి పోవటమే. సిపిఐ అయినట్టు అవుతారు వాళ్ళు. 2%, 5%, 10% లోపు ఉంటుంది ఓట్ బ్యాంక్. లేదు, ఆ ఛాన్స్ లేదు. ఇక వాళ్ళకు ఏ ఎడ్యుకేటర్స్ అనేది ఏరు వాళ్ళు వేరు వాళ్ళు. అసలు పల్లా రాజేశ్వర రెడ్డి వ్యక్తికి ఎమ్మెల్సీ గెలిపించారండి అధికార పార్టీ ఉందని. పాపం తీర్మానం మళ్ళీ ఏదో 35 సీరియల్ ఉంటే ఆయనకి ఏదో లెక్కలో ఓడిపోయినలే. కానీ అసలు ఆ పల్లా రాజేశ్వర రెడ్డి వ్యక్తి ఆ కేసీఆర్ కంచంలో తప్ప అసలు ఈ ఏరియాకే రాలేదండి. ఆయన బడ్డు దరిద్రం అసలు రాలే. ఆయన వరస్ట్. ఆయన మాటలు చెప్పడం కూడా వరస్టే. ప్రస్తుతం జనగామ ఎమ్మెల్యే అసలు వేస్ట్. ఆయన అసలు ఏరియాకే రాలే. ఏం లేదు, ఆయన వల్ల ఉపయోగం లేదు.
మేము ఉన్నామండి ఇక్కడ లోకల్ లీడర్స్ అనేది ఉన్నాం కంపల్సరీ. వేరే పార్టీ ఓట్లు అంత అడ్డగోలుగా ఏపీఎం. మా నాడి చూస్తాం, వాళ్ళ నడక చూస్తాం, అన్నీ చూస్తాం. మేము అంత అడ్డగోలు మేము ఓట్లు ఏపీఎం కార్యకర్తలం. పట్టభద్రులు డబుల్ పీజీ చేసి బజార్లో ఏమిటో తిరుగుతురండి వాళ్ళు అంత అడ్డగోలుగా బీఆర్ఎస్కి ఓటేస్తారండి. ఏరు ఏ పార్టీకి వేస్తారు? కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీకి ఓటేయరు వాళ్ళు, తెలుసు అదే. ఈరోజు ఇస్తామండి స్వార్థం కోసం ఓటుకు 2000 3000 ఇస్తాం. ఓట్లు అయిపోగానే వాళ్ళు మన ఇంటికి రాలేరు, మనం కూడా వాళ్ళ ముఖంకి వెళ్ళి చూడలేం. ఎవరైతే స్వచ్ఛందంగా పనిచేస్తారో, ఎవరైతే స్వచ్ఛందంగా ఓటేస్తారో వాళ్లకు నేను 5 సంవత్సరాలు గుండె నిండా 24 గంటలు చూసుకుంటా. ఏ ఆపద వచ్చినా, ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా తలుపు తట్టి వాళ్ళకు న్యాయం చేస్తా తప్ప వేరే సదుద్దేశం ఏమి ఉండదు, మాకు దురుద్దేశం ఏమి ఉండదు. ఇవాళ మనం నేర్పిన విద్య అది. నన్ను ఎందుకు గెలిపాలంటే పేద ప్రజల తరపున నేను తపన పడతా సార్. పేద ప్రజలంటే నాకు ఇష్టం, ఉన్నోళ్ళంటే నాకు ఇష్టం ఉండదు. ఇంకా పేదోళ్ళంటే ప్రాణం. ఇక ప్రజా సమస్యలు కానీ, పోలీస్ స్టేషన్ కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, వాళ్ళ ఇంట్లో ఏ ఆపద వచ్చినా ఏం జరిగినా అన్నా వస్తుండని ధైర్యం ఉంటే చాలు వాళ్ళకు. నేను వస్తా, ఆదుకుంటా, 100% ఆదుకుంటున్నా సార్. 2001 నుంచి ఆదుకుంటున్నా కార్యకర్తలని, పేదోళ్ళని. ఏ ఆపద వచ్చినా ఏమొచ్చినా ఆల్మోస్ట్ అన్నీ ఆదుకుంటున్నా. నాకు ఆ భరోసా ఉంది, నన్ను ఓటేసి గెలిపిస్తారని. పక్కా 100 ఓట్ల మెజార్టీతోటి రేపు చంద్రునే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలవబోతున్నా, సర్పంచ్గా గెలవబోతున్నాం. రాసి పెట్టుకోండి సార్, కంపల్సరీ 100 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నా. ఓటర్లందరికీ నేను ఒకటే మనవి చేస్తున్నాను. ఇలా ఒక్కరోజు మద్యం సీసాలతోటి, డబ్బులతోటి, బ్యాగులతోటి వస్తారు. వాళ్ళు ఒక్కరు పూటే వస్తారు. ఓట్లైన తెల్లారి నుంచి వాళ్ళు మన ముఖంకి వెళ్ళి చూడరు. ఎవరైతే 24 గంటలు సేవ చేస్తారో, 5 సంవత్సరాలు మన అండగా ఉంటారో వాళ్ళని మీరు ఒకసారి ఆలోచించుకొని ఓటేయండి. మీ ఇష్టం, హక్కు అనేది మీది, ఓటు ఆయుధం మీది కాబట్టి ఆలోచించి ఓటేయండి. స్వచ్ఛందంగా ఓటేయాలండి. స్వచ్ఛందంగా ఓటేసి మన హక్కులను మనం నిలదీయండి. అంతే తప్ప ఇక వాళ్ళకు ఏదో వాళ్ళు వచ్చి ప్రలోభ పెట్టి వాళ్ళకు లొంగిపోయి మళ్ళీ రేపు లాస్ పోవద్దండి. అదే ఓటుకు డబ్బుకు మధ్యానికి మీరు బానిస కావద్దు. స్వచ్ఛందంగా ఓటేయండి, నిర్బంధంగా ఓటేయండి, మీ హక్కులను మీరు నిలదీయండి. రేపు మీ లోబడి ఓటేయకండి అంటే ఇబ్బందులు పాలవుతారు. అప్పుడు వాళ్ళే ఇబ్బందులు పాలవుతారు సార్. అది ఏం లేదండి, వాళ్ళకు ఓటు అడిగే హక్కు కూడా లేదు అసలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, కాంట్రాక్టర్లు కానీ చాలామందికి అన్యాయం జరిగింది. ఉత్త ఖాళీ పేపర్ ప్రొసీడింగ్ ఇచ్చి పని చేయమని చేస్తే ఇప్పుడు దాకా నాకు 2 కోట్లు రావాలండి బిల్లు ఇప్పటివరకు. మీరు చూడండి సార్, ఇప్పుడు మీరు లెవెల్లో చూడండి, మా దగ్గర మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయో చూడండి. ఇప్పుడు మీరు లెవెల్లో చూడండి ఒకసారి. పింఛన్ ఏముందండి, ఏదో ఒకటి ఇచ్చిండు ఆ పింఛన్. అంటే ఆ జిఎస్టీ మనం హోటల్లో అన్నం తినడానికి పోతే కూడా మనకి ఎంత జిఎస్టీ పడుతుంది, 30-40 పడుతున్నాయి. మొన్న నేను ఏసీ ఫ్రిడ్జ్ తీసుకుంటే 8,000 జిఎస్టీ పడ్డారండి. మన డబ్బులు మనకి ఇచ్చారు వాళ్ళు. ఏదో కొన్నేళ్ళు ఇస్తారు కదా, 10 సంవత్సరాలు ఏదో ఒకటి చేయాలిగా, అవి కొన్ని చేసిరు వాళ్ళు. నన్ను సర్పంచ్గా గెలిపిస్తే తండ ప్రజలు హరాంసే హాయిగా నిద్రపోవచ్చు సార్. ఏ ఆపద వచ్చినా ఏది వచ్చినా అన్న వస్తాడు, చంద్రన్న వస్తాడు. అక్కడ మొత్తం నేనే డీల్ చేస్తాను. ఇక వాళ్ళకి సంబంధమే లేదు అసలు. వాళ్ళకి ఇంటికాడనే పండుకుంటారు, నేను పోయి వాళ్ళ పంచాయతీ చేసి వస్తా, వాళ్ళని ఇడిపించుకొని వస్తా. మంచి అయినా ఆర్థికంగా కానీ, బలగంతో కానీ ఏదైనా నాకంత సర్కిల్ ఉంది, నేను వాళ్ళని న్యాయం చేస్తా. కుటుంబ సభ్యులుగా ఉంటా, వాళ్ళతోటి కుటుంబ సభ్యులుగా ఉంటా. వాళ్ళ ఇంటిలో వెలుగు నిండుతా. సేవ చేసే సేవకునిగా ఉంటాను నేను కంపల్సరీ.